వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అజయ్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇటీవల అంటే రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం, అదేవిధంగా ప్రశ్న రావణి మీద కూడా ఉపా చట్టం పెట్టి జైలుకు పంపడం ఎలా చూస్తారు మీరు? ఇది ఒకనాడు లేని కొత్త అరాచకం పెరిగిపోతూ ఉంది. ఇతర రాజకీయ పార్టీల్ని నోరెత్తకుండా వాళ్ళు నోరు తెరిస్తే జైలు పాలు చేయటం, లేదా మీదబడి కొట్టడం, ఇలాంటివన్నీ చేసి ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొంగలో దొక్కుతూ ఉంది. ఎలాగంటే ఇవాళ ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా పరంగా ప్రశ్నించిన, వేదికల మీద ప్రశ్నించిన వాళ్ళ మీద లేనిపోని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వంలో మరీ పేట్రేగిపోతూ ఉంది. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి దూషణ భూషణలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని సరిచేయాల్సినటువంటి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. వాళ్ళు చెప్తున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందా అనేటటువంటి దాన్ని నిజం చేసే పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది. ప్రజల సంక్షేమాన్ని పక్కకు వదిలేసి అరాచకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఒకటి అంటే గత కొంతకాలం నుంచి ఈ విధంగా ఒకరొకరు దూషించుకోవడం, అదేవిధంగా అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా అంటే ఉపా చట్టం వంటివి ప్రయోగించడము, జైలుకు పంపడం, పీడీ యాక్ట్ పెట్టండి, ఈ విధంగా దీని మీద ఈ ప్రజా సంఘాలు అదేవిధంగా వామపక్ష పార్టీలు ఏమైనా రౌండ్ టేబుల్ సమావేశమై దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే ప్రాథమికంగా మేము అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని ముఖ్యంగా వామపక్ష పార్టీలు ప్రశ్నించి అడ్రస్ చేయడం అనేది జరిగింది స్టేట్ లెవెల్. నిన్న ఈ నెల 10వ తేదీన ఆల్ పార్టీస్ తోటి రౌండ్ టేబుల్ సమావేశం ఇదే అంశం మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి అనే అంశం మీద సిపిఐ కార్యాలయంలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఒక ప్రత్యక్ష పోరాటానికి పోబోతా ఉన్నాం. ఎప్పుడు విజయవాడలో పెడతారా? ఈ నెల 10వ తేదీన విజయవాడ సిపిఐ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించి ప్రజాస్వామ్యంపై జరుగుతున్నటువంటి దాడి, పత్రికా స్వేచ్ఛపైన జరుగుతున్నటువంటి దాడి, ప్రతిపక్షాలపైన జరుగుతున్నటువంటి దాడి, వీటన్నిటినీ చర్చించి దానిపైన ఈ ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తాం. అంటే ప్రశ్న శ్రావణ్ మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? అదేవిధంగా 39 అనుకుంటా సెక్షన్స్, అది పెట్టడం కరెక్టే అంటారా? ప్రశ్న శ్రావణ్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకని లేదంటే ఇదే భాష పవన్ కళ్యాణ్ గారు గతంలో వాడాడు, ఇదే భాష గతంలో లోకేష్ వాడాడు, ఇదే భాష కాస్త అటు ఇటుగా చంద్రబాబు వాడాడు. ఈ రెండు పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ వాడిన భాషే తప్ప ఇది కొత్తగా కనిపెట్టి వాడినటువంటి భాష కాదు. కానీ ఇప్పుడు ఉపా చట్టం ఎందుకు పెడుతున్నాం అంటున్నారు? హిడ్మాని పొగిడాడు అందుకని పెడుతున్నాం అంటారు. నంబాల కేశవరావుని అనుకూలంగా మాట్లాడాడు అందుకని పెడుతున్నాం అంటారు. అంటే ఇవాళ ఒక భావాల్ని అభిమానించేటటువంటి స్వేచ్ఛ కూడా లేని నియంతృత్వ దేశంలో మనం ఉన్నామా? లేదా అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగ దేశంలో మనం ఉన్నాము? పోరాటాల ద్వారా తేల్చుకుంటాం. 10వ తేదీ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సమరశంఖం పూరిస్తాం. సార్, ఇంకోటి అంటే ఎస్ఐఆర్ ఈ ద్వారా ప్రజలకు బాగా ఓటు హక్కు కోల్పోతున్నారు అని దాని మీద ప్రజల్లో ఏ విధంగా అవగాహన తీసుకుని వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? దీన్ని ఏ విధంగా చూస్తారు మీ సిపిఐ పార్టీ తరఫున? సర్ అనేది ఎన్డీఏ కూటమి ఇతర రాజకీయ పార్టీల యొక్క ఓటర్లని
లిస్టుల్లో నుంచి తొలగించడానికి చేస్తున్నటువంటి కుట్రే సర్. ఈ సర్ కరెక్ట్ కాదని మేము చెప్తూనే ఉన్నాం. ఈ సర్ వల్ల నిజమైనటువంటి న్యాయమైనటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు చాలామందికి ఈ ఓట్లు కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. పైగా ఓటీపీలు వస్తాయి చెప్పండి అన్నారు. చదువు రాని వాళ్ళకు ఓటీపీలు వస్తాయి, ఎట్ట తెలుస్తుంది? అది సాధ్యం కూడా కాదు. అందుకని సర్ అనేటటువంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో 92 లక్షల పైచిలకు తీసేశారు. కేరళలో దాదాపుగా అంతే రేషియోలో తీసేశారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎక్కువ ఓట్లు తీసేయడం అనేది జరిగింది. ప్రతిపక్ష పార్టీల ఓటు బ్యాంకుని నాశనం చేయటానికి పెట్టిందే సర్. ఈ సర్ అనే దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. లేకపోతే దీన్ని ప్రజలే వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇంకా ప్రజల్లో ఇప్పుడిప్పుడే రాజుకుంటా ఉంది. సర్కు వ్యతిరేకంగా కూడా పోరాటాలు ముందు ముందు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతుంది. అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. దీని మీద విజయవాడలో ఈ నెల 10వ తేదీన ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు మొత్తం సమావేశమై దీని మీద పోరాటానికి సిద్ధమవుతున్నామని కూడా అజయ్ కుమార్ చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.